బీఆర్ఎస్ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు మాట్లాడుతూ అక్రమ కట్టడం అంటూ గుడికి శ్మశాన వాటికను హైడ్రా నోటీసులు ఇచ్చారని 40 ఏళ్ల కింద ఇల్లు కట్టుకున్న పేద ప్రజల పరిస్థితి ఏంటన్నారు. హైడ్రాని అభినందిస్తున్నా కానీ పేద ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని, ఎవరైతే చెరువుల దగ్గర నాలాల దగ్గర ఇల్లు కట్టుకున్న పేద ప్రజలు ఉన్నారో వారికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వండి అని కోరారు. మరి 40 ఏళ్ల కింద కట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ వచ్చేసి బీద ప్రజల మీద నోటీసులు ఇవ్వడం వల్ల దానికి ఏం చేశారు? మీరు ఒక గుడి కూడా ఇచ్చారు. మీరు గుడి కూడా మీరు ఇలా మన నోటీస్ ఇచ్చారు. గ్రేవ్ గార్డ్కి ఏనికి అవకాశాలు లేవు, గ్రేవ్ గార్డ్ పెట్టుకునే అవకాశం ఉంది, కానీ గ్రేవ్ గార్డ్ కూడా మీరు నోటీసులు ఇచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే ఓ టెంపుల్కి ఇచ్చారు నోటీస్. అట్లా టెంపుల్లకు ఇవ్వచ్చా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని మీరు చేసే పని నేను పూర్తిగా ఒక శాసనసభ్యునిగా నేను మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. మీరు చేసే పనులలో ఎంబడే దాన్ని ఏ రకంగా ఉందో బీద ప్రజలకు అన్యాయం జరగకుండా, అదేవిధంగా ఉన్నటువంటి ఎక్వైర్ చేసిన భూమిని ఎంబడే దాన్ని టేకప్ చేసి డెవలప్ చేసే విధంగా, అదేవిధంగా ఉన్నటువంటి పట్టదాలకు టీడీఆర్ ఇచ్చేసి పట్టదాలను కూడా తొలగించే విధంగా ఉంటే చర్యలు ఇంకా బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాలకు అతీతంగా చేయండి, రాజకీయాలకు కక్షపూర్వకంగా చేయొద్దని ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తొలగించి వాళ్ళు ఎంబడే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అది ఇమీడియట్గా నాలను కూడా టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఆ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో ఆ రకంగా ఇచ్చినట్టుంటే నాలలు ఫస్ట్ నాలలు చర్యలు చేయాలి. నాలలు చేయకుండా చర్యలు చేస్తే కూడా పెద్ద ఉపయోగపడదు. నాలలను కూడా మీరు టేకప్ చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.